అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. వ్యూవర్స్ కి, కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే చేసుకోండి ఖచ్చితంగా. చూడండి, ఇది గేదెలు ఎద్దులు సంత. ఇది మార్కాపురం, ప్రకాశం జిల్లా. చూడొచ్చు, బాగానే ఉన్నాయన్న. ఇక్కడ మంచి మంచి వస్తుంటాయి. వీడియో చివరిదాకా చూడండి. ఈ వారం గేదెలు ఎక్కువ వచ్చినాయి అన్న, ఎద్దులు కూడా ఎక్కువ వచ్చినాయి. చూపిస్తాను వాటి రేట్లు. చూడొచ్చు, బాగానే చుట్టుపక్కల ప్రాంత వాసులు ఈ మార్కాపురం గేదెల సంత తీసుకొచ్చుకుంటారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 దాకా సాగుతున్నాయి. ఇది మంచి మంచి గేదెలు వస్తుంటాయి. వీడియో చివరి దాకా చూడండి. రేట్లు, వాటి వివరాలు మొత్తము తెలుసుకొని వివరిస్తాను. చూడండి, ఇవి మంచి మంచి గేదెలు వస్తుంటాయి. ఇది మార్కాపురం గేదెల సంత ప్రతి మంగళవారం జరుగుతుంది. చూడొచ్చు, ఈడ అన్న, ఏదో మన అన్న, ఏ పేరన్నా? జయరావు అన్న ఫేమస్ అన్న ఈ బర్రెల సంతకి, ఈ గేదెల సంతకి మార్కాపురం. ఇదంతా నెంబర్ చెప్పన్నా. 7032858445. ఈ నెంబర్ కి ఫోన్ చేయండి. ఇక్కడ ఎక్కువ వచ్చేసి పాడి బరిగొడ్లు అయితే తక్కువగా వస్తాయి. ఇక్కడ సూటి కూడా తక్కువగానే వస్తాయి. మంచి కావాలంటే మంచిగా హెవీ క్వాలిటీ బరిగొడ్డు కావాలన్నా దొరుకుతాయి ఇక్కడ. మంచి హెవీ క్వాలిటీ ఒక 60 నుంచి లోపు దొరుకుతాయి. 60,000 నుంచి లోపు, 60,000 నుంచి 20 దాకా. అంతకుమించి తక్కువ ఉండవు. ఎద్దులు కూడా 1,00,000 లోపు అన్న. 1,00,000 మినిమం ఇప్పుడు నడిచేది. 1,00,000 నుంచి యువతలే కానీ అవతల ఉండదు అన్న. సూటి తక్కువ వస్తాయి. ఏదో ఒకటి అలా ఒక 5-6 వస్తాయి మినిమం, ఎక్కువ రావు. ఇక్కడ మన పాడి పశువులు కాదు కదా, మామూలుగా సంత ఒట్టి బర్రెలు. మేము ఒట్టి బర్రెలు కానీ, ఎద్దులు కానీ, పడ్డదోడలు కానీ అన్ని. ఇక ఇవన్నీ 36,000. 36,000 ఈ 4 36,000. ఒక్కొక్కటి శాలిటీ 36,000. ఏది ఇదే? ఇది 33,000. పాలన్నా ఒట్టిదే 36,000. ఇదే ఇది 33,000. ఇవి దున్నపోతులు రావన్నా? దున్నపోతులు కూడా 10-15 తక్కువ వస్తుంటాయి దున్నపోతులు. అమ్మే వాళ్ళు ఉంటే తీసుకొస్తారు. ఇవే 40,000 ఒకటి 40,000 ఉంటాయి. హెవీ సైజ్ ఇవి. ఈ 40,000 పైన లోపల రావు. 40,000 పైన. ఇవి 38,000. ఇవి 38,000. అంటే ఈ పాలిచ్చే ఉంటాయి ఇట్లా. ఈ చుట్టుపక్కల నుంచి తీసుకుంటున్నారా? చుట్టుపక్కల నుంచి ఏదైనా 1-6 వస్తే ఎవరైనా కావాలన్నా తీసుకొని వెళ్ళిపోతాం. ఈ పడ్డలు వస్తుంటాయి. పడ్డలు వస్తుంటాయి. పడ్డలు ఎక్కువ వస్తుంటాయి. పడ్డలు కూడా వస్తాయి. మ్యాక్సిమం దగ్గర ఒక 200 దాకా వస్తాయి. 200 దాకా వస్తాయి పడ్డలు. ఈ వారం తక్కువేనా ఎక్కువ వచ్చింది? ఈ వారం తక్కువే. పోయిన వారం ఫుల్గా వచ్చినాయి. ఏమైనా కావాలనుకున్న వాళ్ళు నీకు ఫోన్ చేస్తారులే. నీకు ఫోన్ చేస్తే నెంబర్ ఇస్తారు, సరిపోద్ది. ఇది వచ్చేసి 28,000 అన్న. ఇది పడ్డ హెవీ సైజ్ పడ్డ. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది. రింగు కొమ్ము కానీ, సైజ్ కానీ హెవీ సైజ్ అనమాట. నీట్గా. అది కూడా వచ్చేసి బర్రె, అది కూడా సేమ్ అదే రేట్. 2 ఈక్వల్ ఛాన్స్ అన్న. దూడలు వస్తుంటాయి. దూడలు వచ్చేసి మ్యాక్సిమం 2,000 దాకా వస్తాయి దూడలు. ఈ రేటుని బట్టి 5,000, 4,000, 3,000 దూడను బట్టి. 4,000 కానీ 3,000 కానీ దూడను బట్టి అమ్ముతా ఉంటాం అన్న. ఎంత చెప్తున్నావు అన్నాయి అన్న? 8,000 చెప్తుండ్రు. 8,500. ఇచ్చే రేట్ అన్నా? ఇచ్చే రేటు చెప్పింది ఎంత? 8,500.
సరేనా? ఇది వచ్చేసి 22,000 అన్న కొనుగోలు. ఇది 22,000. బర్రె కూడా హెవీ సైజ్ ఉంటుంది, బాగా మంచి సీపులో వస్తుంటాయి ఇక్కడ. మార్కాపురం మండలంలో బాగా సీపులో దొరుకుతాయి. ఎక్కడ ఎర్రగడ్డ కానీ గిద్దలూరు కానీ అన్నిటికీ మార్కాపురం ఫేమస్ రేట్లో. గేదెలకు తక్కువ రేట్లో దొరుకుతాయి. ప్రకాశం జిల్లా మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం మా ప్రకాశం జిల్లా ఇది ఒకటే మంచి ఫేమస్ గేదెలకు కానీ ఎద్దులకు కానీ. తర్వాత వినుకొండ, తర్వాత వినుకొండ, ఆ, గిద్దలూరు మనకు గిద్దలూరు మార్కాపురం రెండు పక్క. రెండు గిద్దలూరు. ఎక్కువ ఏవి అంటే మార్కాపురమే. ఈ పడ్డలు చెప్పునా ఎన్ని నెలలు ఉంటుంది? ఈ పడ్డ వచ్చేసి రెండో సంవత్సరం అన్న ఈ పడ్డకి. ఈ పడ్డ వచ్చేసి 8,000, 9,000. ఈ పడ్డ వచ్చేసి ఈ పడ్డ 11,000, 10,000. ఈ పడ్డ వచ్చేసి 12,000, 12,500 అట్లా. అంటే సైజుని బట్టి చెప్తా ఉంటారు. మనం దాన్ని చూసి 1,000 అటు ఇటు బేరం మాట్లాడుకొని తీసేసుకోవటం. దూడలు ఉన్నాయి, చిన్న చిన్న దూడలు 4,000, 6,000, 6,500 అట్లా. కావాల్సిన వాళ్ళు వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. మనం నెంబర్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తాం. యూట్యూబ్ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి పంపించే కార్యక్రమం చేసి తెలియజేసే కార్యక్రమం చేయండి. మరి మనకి ఇక్కడ మార్కాపురంలో, ప్రకాశం డిస్టిక్ మార్కాపురంలో 5 నుంచి 8, 9 దాకా కూడా గేదెలు ఉంటున్నాయి. ఇలాంటి గేదెలు కట్టని గేదెలు అయినా కూడా 20 నుంచి 30 ఏళ్ళలో వస్తాయి. మీరు కొని మేపుకోండి, మంచిగా మేత మేస్తాయి. మంచిగా మీకు 8, 9 నెలల్లోనే ఈ గేదె ₹1,00,000 అమ్మే కార్యక్రమం అనేది ఉంది. మరి కొనుక్కొని మీరు పాలకు ఉంచుకున్నా పర్లేదు, లేదా అమ్ముకున్నా కూడా మేలు జాతి గేదెని ఒకరికి అమ్మిన వాళ్ళు అయితే మీరు ₹1,00,000 తీసుకున్నా కూడా అలాంటి కార్యక్రమంలో ఉనండి. ఓకే అండి. అన్న ఇవి వచ్చేసానా, ఈ రెండు 95,000 చెప్తున్నారన్న. అంటే మనం బేరం ఆడితే ఒక 5,000 అటు ఇటు 85, 90 లోపల ఇచ్చేస్తారు మనం. రెండు సైజులు కూడా మంచి హెవీ సైజులు ఉన్నాయి, మీడియం సైజు. ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి 70,000 చెప్తున్నారన్న జత. ఈ 70,000 జత. ఎద్దులు కూడా హెవీ సైజుగా ఉంటాయన్న. ఈ జత వచ్చేసి 65,000 అన్న. ఈ జత వచ్చేసి 65,000. హెవీ సైజు ఉంటాయి ఎద్దులు కూడా, రేట్లు తక్కువ ఉంటాయి మన మార్కాపురం మండలంలో. ఈ ఎద్దు వచ్చేసి ఎంతన్నా? 50,000. ఈ అన్న వచ్చేసి 50,000 చెప్తున్నాడండి. ఏదన్నా కావాలన్న వాళ్ళు రావచ్చు. 50,000 హెవీ సైజు ఉంది ఎద్దు. కావాలంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు ఏమిటో ట్రాన్స్పోర్ట్ చేసేయగలుగుతాం. అన్న ఇచ్చే రేట్ ఎంత అన్న? 50 చెప్పినావు. ఇచ్చే రేట్ ఏం చెప్తున్నావు అన్న? 45 అయితే ఇస్తా అన్న. 45 మ్యాక్సిమం 45, 40 లోపల ఇస్తాడు అన్న. 40, 42, 1,000 అటో ఇటో ఇస్తాడు. ఫైనల్ బేరం ఏందన్న? ఇచ్చే బేరం ఫైనల్ ఆడిగే అన్న. 1,000 అన్న తప్పుతా. 41, 42 అడిగామన్నా. అన్న ఏమో ఈయన అంటున్నాడు. ఇవి వచ్చేసి 1,15,000 అన్నాయి. ఇవి హెవీ సైజు ఉన్నాయి. 1,15,000 అన్న. హెవీ సైజు ఉంటాయి, ఎద్దులు. హెవీ సైజు చూసినా కూడా ఎద్దులు నా ఎత్తున్నాయి అన్న. 1,15,000 ఇవి. ఇప్పుడు ఏంటంటే అన్ సీజన్ పొలాలలో పడలేదు, మామూలుగా అయితే 1,50,000 అమ్ముతాయి సీజన్లో. ఇప్పుడు వచ్చేసి 1,15,000, 1,20,000 అట్లా మార్కెట్ని బట్టి. అదే రైతులకు అప్పుడు వర్షాకాలం అయితే 1,50,000 ఎద్దులు లేవు ఇవి.
అన్న పాతికంటే అట్ట కాదన్న వివరం చెప్పాలన్న. ఆయన చెబుతూ చెప్పు. అన్న ఏం చెప్తున్నావు అన్న? 1,25,000 ఇచ్చే రేట్ అన్న? అడుగన్నా. అట్లా కాదన్న ఇచ్చే రేట్ ఏం చెప్తున్నారు? 1,20,000 1,10,000 ఏమన్నా ఈరన్నా? ఎంత అయితే ఇస్తారన్న? చెబుతుంటే ఎంత అన్న? 2,000 తగ్గించుకన్నా. 2,000 2,000 లోపు చెప్తారా? లోపే బేరం లేదమ్మా. ఫిక్స్డ్ రేట్ అది. భిక్ష రేట్. ఇచ్చే రేట్ అదంట అన్న. మీకు కావాలంటే చూడండి హెవీ సైజు ఉన్నాయి ఎద్దులు. ఈ రైతులు కూడా మంచి ఎద్దులు తెస్తారండి ఇక్కడికి మార్కాపురం నెంబరా 93 93 91 91 11 11 43 43 57. ఈయన పేరు కొండయ్య అన్న. ఇక్కడ సామేల్ గారు ఇక్కడ కల్లెపల్లి, దొనకొండ మండలం. ప్రకాశం జిల్లాలో వారానికి 100 ఎద్దులు తెస్తాడండి. ఇక్కడ 100 ఎద్దులు సేల్ చేస్తాడు. ఇక్కడ పిచ్చయ్య వచ్చాయండి ఆయన కూడా బాగా మంచి దళారండి ఇక్కడ. ఏం చెప్తున్నావు అన్న? ఏం చెప్తున్నావు? 25,000. 25. ఎన్ని పనుల మీద ఉందన్న దూడ? అట్లా కాదన్న. 2 పనులు వేసిందా 4 పనులు వేసిందా? ఏదో ఒకటి చెప్పు. 2 పనులు వేసి ఏం రేట్ చెప్తున్నావు అన్న? రేట్ ఎంత చెప్తున్నావు? 25,000. 25,000 ఇచ్చే రేట్ అన్న? ఇచ్చే రేట్ అంటే అడిగితే ఇచ్చామన్నా. ఏ ఊరు అన్న? వేస్తారపేట. ఫోన్ నెంబర్ చెప్పన్నా ఒకసారి. ఏంటి కదా? 96 96 95 96 76 76 91 91 98 98 95. 95. అది ఇచ్చే రేట్ ఎంత అన్న? 25 ఇస్తావు. 25 ఫైనల్. 25 ఫైనల్. కావాల్సిన వాళ్ళు యూట్యూబ్ లో ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఆ అన్న ఎనీ టైం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతాడు. డబ్బులు 500. చెప్పలేదు కాదు. భయపడ్డం ఎందుకు అన్న ఏం చెప్తున్నావు అన్న దూడ? 13,000 చెప్పినామన్నా. ఎన్ని పనులు వేసింది? 6 నెలల దూడ. 6 నెలల దూడ. ఏం చెప్తున్నావు అన్న రేటు? 13,000 చెప్పినామన్నా. 13,000. ఇచ్చే రేట్ అన్న? ఇచ్చే రేటు 11,000. 11,000 ఫైనల్ రేట్ ఇదన్నా. 11,000 ఫైనల్ రేట్. కావాలంటే దూడ నీట్ గా ఉండదు చక్కగా. 96 96 42 42 40 40 68 68 42 42. అది ఫైనల్ రేట్. మీకు కావాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అన్న 24 hours మీకు ట్రాన్స్పోర్ట్ చేసేస్తాడు. నమస్తే అండి. ఈ ముర్రా జాతి గేదెల గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మన ప్రాంతంలో పెంచే కార్యక్రమం జరుగుతుంది కానీ మనం మేలు జాతి గేదెల్ని ఇలాంటి గేదెలను గుర్తించుకొని కొనుక్కొని మరి 30,000 40,000 రూపాయలకి ఇలాంటి గేదెలను కొనుక్కొని మేపుకుంటే ఈ గేదె ₹1,00,000 అమ్మే అవకాశం ఉంది. ఇది ₹1,00,000 అమ్మిద్ది గేదె ఒకటి. దీనికి పుట్టిన దూడ కూడా 1,10,000 1,20,000 అమ్మిద్ది. ఎప్పుడు అమ్మిద్ది? మీరు